నమస్తే. తిమ్మాజిపేట మండలం కొత్తపల్లి గ్రామంలోని ఆ గ్రామంలో ఎల్లమ్మ తండ్రి మాతంగి తల్లి బోనాలు జరుగుతూ ఉన్నాయంట. అయితే అదే సందర్భంలో ఆ గ్రామస్తులందరూ కులాలకు అతీతంగా అక్కడ పండుగ జరుపుకుంటూ ఉంటుంటే అదే సందర్భంలో మాతంగి దేవతను అక్కడున్న ఎస్సీ జాతులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుళ్ళోకి ఎల్లమ్మ తల్లి గుళ్ళోకి వచ్చే సందర్భంలో అక్కడున్న గౌడ కులస్తులు అడ్డుకోవడం జరిగిందంట. అసలు ఎంత అవగాహన లేకుండా చేస్తున్నారంటే మన వ్యవస్థ. ఈ ఆధిపత్య వర్గాలకు కావాల్సింది ఇదే. వీళ్ళ మధ్యలో ఈ కుల వివక్ష జరగాలి, ఈ బీసీలు జైలుకోవాలి అట్రాసిటీ కేసుల వల్ల అని చెప్పేసి వాళ్ళు పెద్ద ప్లాన్ చేశారు. కానీ ఈ రోజులలో వాళ్ళు ఈ కుల వివక్ష చూపించలేదు. ఎందుకు? అట్రాసిటీ కేసు పడితే బొక్కలో పడతాము, డేంజర్ ఉంటుంది కథ అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు దూరం ఉంటున్నారు. ఎక్కడో అక్కడ చూపిస్తారు కుల వ్యవస్థ, కానీ ఇప్పుడు ఎక్కువ చూపిస్తలేదు. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. మొత్తం నాశనం అయ్యేదే బీసీలకు అవగాహన లేనందుకే కుల వివక్ష చూపిస్తున్నారు. అసలు ఈ అందరికి చరిత్ర తెలియాలి. పూలే ఎవరు, బుద్ధుడు ఎవరు, ఛత్రపతి శివాజీ ఎవరు, మహనీయులు ఎవరి కోసం పోరాటం చేశారు, అంబేద్కర్ ఎవరి కోసం పోరాటం చేసిండో ఈ చరిత్ర తెలిస్తే అసలు మనం విడగొట్టినోడు ఎవడు, ఆధిపత్య కులాలు అనేది తెలుస్తుంది. ఈరోజు ఎన్నడో ఆధిపత్య కులాల వాళ్ళు ఎవరైతే మంత్రగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని ఒకప్పుడు విడగొట్టిరు. ఎవరైతే మాల, మాదిగ, కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగళి, పద్మశాలి, ఈ లంబాడి ఈ కులాలందరూ ఒకప్పుడు ఒకటే ఉంటుండే. వీళ్ళ జాతి మూలవాసు లేదంతా కులాల మధ్యలో విడగొట్టి వీళ్ళ కింద మీద తక్కువ కులం ఎక్కువ కులం అని చెప్పేసి ఈ వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ సృష్టించి మనకు మధ్యలో భేదాలు సృష్టించిండ్రు. సో దయచేసి మనం అర్థం చేసుకోవాలి, మనందరం ఒకటే. గుళ్ళకు వస్తేంది రాకపోతుంది. అసలు ఈ ఇష్యూ మీద బండి సంజయ్ కానీ లేకపోతే నరేంద్ర మోడీ కానీ ఈ బీజేపీ నాయకులు కానీ మరి ఈ మతం అని ముసుగులో ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే సోషల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారో వీళ్ళు ఏం మాట్లాడతారు ఈ ఇష్యూ గురించి? ఇన్ని కుల వివక్షత జరుగుతూ ఉన్నాయి కదా, అరే మీరు కూడా హిందువులే అట్లా చేస్తారు వాళ్ళని అని చెప్పేసి ఎవరైతే వీళ్ళు కుల వివక్ష చూపించే వాళ్ళ మీద మీరు ఏం చేస్తారు? మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు వీళ్ళ మీద? ఇలా జరిగితే మరి హిందూ మతం ప్రమాదంలో లేకపోతే ఇంకేం జరుగుతుంది? సో దయచేసి అర్థం చేసుకోవాలి. మనమందరం నేను బీసీలకు నేను ముఖ్యంగా తెలియజేస్తుంది ఏంటంటే ఈ కుల వివక్ష చూపించడం బంద్ చేయరు. ఫస్ట్ మనమందరం ఒకటే. పూలే, అంబేద్కర్ ఓన్లీ ఎస్సీ వర్గాలకే వేసిరా, బీసీలే కదా మొట్టమొదటిగా 340 ప్రకారంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వమని చెప్పింది. కాబట్టి అర్థం చేసుకోవాలి. మనం చరిత్ర చదవాలి. ఆ మహనీయుల చరిత్ర చదివితే మనకి రాజకీయాలు అర్థమవుతాయి. ఎంత ఘోరంగా కులాల మధ్యలో ఈ రాజకీయాలు చేస్తున్నారు, మతాల మధ్యలో ఈ రాజకీయాలు చేస్తున్నారు అనేది.